హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరికీ ఒక మంచి ప్రకృతిని అయితే చూపిస్తా. మొత్తం చూడండి, పంట పొలాలు అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తా. చెట్లు, చేమలు, వ్యవసాయము ప్రతి ఒక్కటి చూపిస్తా. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా మొత్తం చూసేయండి. చాలా బాగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు మీరు ఈ వీడియో చూస్తే. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు వచ్చేయండి. ఇప్పుడు వచ్చేస్తే ఇవన్నీ పొలాలు అంటే ఇప్పుడు చేతులు అయితే ఫస్ట్ అయితే కడుక్కుంటున్నాను చల్లగా, కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి. తర్వాత వచ్చేసి చూడండి, ఈ చెట్లు చూడండి, టేకు చెట్టు. ఇదైతే పొలంలో అయితే గట్టు నుంచి అయితే ఇట్లా నడవాలి. ఇవైతే దుక్కి అంటారు దీన్ని. మొత్తం నీళ్ళు వేసి ఇప్పుడు దున్నాలి. దున్నిన తర్వాత మనం పంట అయితే వేస్తాం అన్నట్టు. ఇదైతే చూడండి, ఇదైతే వరి పొలం అన్నట్టు ఇదంతా. ఓకేనా, వరి నారు అన్నట్టు, వరి పొలం కాదు. ఇక్కడే దుక్కి ఉంది కదా, ఇందులో అయితే ఆ నార అయితే పెరిగినాక పెట్టేస్తారంటూ. అటు సైడ్ లాస్ట్గా అయితే మీకు కనిపిస్తారు కదా జనాలు, వాళ్ళైతే చిక్కుడుగాయ అనేది కోస్తున్నట్టు. ఇప్పుడు కొంచెం పని చేద్దామని ఒక పారైతే పట్టుకున్నా. ఇక నా ఎండ అయితే కడుతుంది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయినా. ఈ చెట్టు ఎడ కనిపించింది, ఈ చెట్టు పేరు అయితే మీరు కామెంట్ చేయండి. ఈ పండ్లు చిన్నప్పుడు మేము తింటుండే. ఈ పండ్లు కూడా కామెంట్ చేయండి ఏమంటారు. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది పండ్లు. ఇప్పుడు ముందుకు వచ్చేస్తే మొత్తం ఇక్కడైతే మొక్కజొన్న చేను అయితే ఉంది. మొక్కజొన్న చేను సూపర్గా పచ్చగా ఉంది. గాలి అయితే చాలా బాగా వీస్తుంది. గర్ర సౌండ్ అయితే వస్తుంది. కాబట్టి వాయిస్ ఓవర్ అయితే పెట్టి పరిశ్రమ అయితే ఇప్పుడు లోపల అయితే చూపిద్దామంటే అనుకున్నా. మామూలుగా లోపల తీరా నన్ను మళ్ళా కంకిని రెండింటిని కలిపి చెట్టుని కలిపి తీయమంటే నా ముఖం ఒక్కటే కనబడ్డట్టు అయితే తీసిండు. చూడండి ఎట్లా చేసిండు మావాడు. ఇక ఇట్లా కంకులు అయితే ఇట్లా అవుతాయి అన్నట్టు. ఓకేనా, ఇప్పుడైతే వచ్చేయండి. ఇప్పుడు మా పొలంలో అయితే చిక్కుడుకాయ అయితే వెళ్ళింది. ఇక ఇదైతే చిక్కుడుకాయ చూడండి ఎంత లేతగా ఉందో. ఇదైతే ఇప్పుడు మార్కెట్కి అయితే తీసుకెళ్ళి కాంట అయితే పెట్టాలి. కాంట పెడితే ఎంత వస్తుందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే లాసే ఉంది. రైతు పని. మద్దతు ధర అయితే ప్రభుత్వం ఇస్తే బాగుండు. ఆటో కిరాయినే వెళ్తుంది మా మొత్తానికైతే. సరే, మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.